పవన్దే తప్పట గ్రంథి దగ్గర బోలెడంత సమాచారం. పవన్ ఆవేశం కొంపముంచిందా? డీఎస్పీ జయసూర్యపై ఆరోపణలేంటో తెలీదు. డీఎస్పీ తప్పులేంటో చెప్పని డిప్యూటీ సీఎం. ఆ పోలీస్ ఒప్పులేంటో చెబుతున్న లీడర్స్. ఒక్కటి మాత్రం నిజం, పవన్లో ఆవేశం తప్పితే ఆలోచన లేదని మరోసారి రుజువైంది. సినిమాల్లో హీరోకి సడన్గా పొలిటికల్ పవర్స్ వస్తాయి. అధికారం వచ్చిందే అవకాశంగా ఏదేదో చేస్తూ పోతాడు. అక్కడో స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి అన్నీ ఒప్పులే చూపిస్తారు. ఇక్కడ నిజంగానే హీరోకి నిజ జీవితంలో పొలిటికల్ పవర్స్ వచ్చాయి. ఇది సినిమాలాగే అనుకుని నచ్చింది చేసుకుంటూ పోతున్నారు పవన్. బట్ అవి బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. భీమవరం డీఎస్పీ స్టోరీనే తీసుకుంటే పవన్ ఆవేశమే తప్ప అక్కడేం లేదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్నే తప్పుదారి పట్టించారు. పచ్చిగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ను వాడుకున్నారు. భీమవరంలో పేకాడ దందా జోరుగా సాగుతూ వచ్చింది. అది వైసీపీ ప్రభుత్వం ఉన్నా ఇప్పటి కూటమి ప్రభుత్వంలో అయినా అడ్డే లేకుండా సాగింది. బట్ గత 3 నెలలుగా పేకాటపై ఉక్కుపాదం మోపుతున్నారు డీఎస్పీ జయసూర్య. ఈ విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. ఎందుకంటే మొన్నటికి మొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ చెప్పింది కూడా ఇదే. భీమవరాన్ని క్లీన్ చేసి పడేస్తున్నారు ఈ డీఎస్పీ అని క్రెడిట్ ఇచ్చారు. ఇప్పుడు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా ఆ డీఎస్పీకే సర్టిఫికేట్ ఇచ్చారు. 3 నెలలుగా పేకాట క్లబ్బులకు ఆదాయం రాకపోవడంతో కొందరి జేబులు నిండడం లేదు. ఆయన్ని ఎలాగైనా తప్పించాలని పవన్ కళ్యాణ్ని గెలితే ఆయనేమో ముందు వెనక చూసుకోకుండా అరిచి గోల పెట్టారని చెబుతున్నారు. భీమవరంలో పేకాట జూదం వెనక ఎవరున్నారో తనకు తెలుసన్నారు గ్రంథి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నిజం ఏంటో తెలుసుకుని పేకాట దందా వెనక ఎవరున్నారో బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. భీమవరం డీఎస్పీపై నివేదిక ఏ దశలో ఉందో చెప్పాలని నిలదీస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్.